అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే దేవునికి మొక్కుకుంటాము. అయితే మన కష్టాలు తొలగిపోయిన తర్వాత కొంతమంది ఆ మొక్కులను మర్చిపోతారు, మరి కొంతమంది ఆలస్యంగా మొక్కు తీర్చుకుంటారు. దేవునికి మొక్కిన మొక్కులు మర్చిపోతే ఏదైనా దోషం ఏర్పడుతుందా, వాటికి పరిహారం ఏమిటి అనే విషయాలపైన ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనం ఏదైనా కోరుకొని దేవునికి మొక్కు చెల్లించకపోతే దేవుడు మనల్ని శిక్షించడు, కానీ ఆ మొక్కు తీర్చకపోతే వచ్చే దోషం వల్ల మీ పనుల్లో తరచూ ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మొక్కు అనేది దేవునికి మనం ఇచ్చే ఒక మాట కాబట్టి మొక్కులు ఆలస్యమైనా లేదా మొక్కులు చెల్లించకపోయినా అప్పుల బాధలు పెరుగుతాయి. మీ మొక్కులు బాకీ ఉంటే మీ కుటుంబంలో ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అయితే దేవునికి మొక్కిన మొక్కులు తీర్చకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడా అనే ప్రశ్నకు వస్తే దేవుడు మనల్ని శిక్షించడు, కానీ మనకు అందాల్సిన అదృష్టం ఐశ్వర్యం దూరమైపోతుంది. కాబట్టి దేవునికి ఇచ్చిన మాట ప్రకారం మీ మొక్కుబడులు చెల్లించుకుంటే మంచిది. అయితే ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల మొక్కులు చెల్లించకపోవచ్చు. అలాంటప్పుడు కొంత డబ్బును ముడుపుగా కట్టి దేవుని పటం ముందు పెట్టుకోండి. మీకు వీలైనప్పుడు మీ మొక్కును తీర్చుకొని ఆ ముడుపును హుండీలో వేయండి. మీ ఇంట్లో జరిగే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు ఇలాంటి శుభకార్యాల్లో తరచూ ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే మీ కుల దైవానికి మొక్కులు బాకీ ఉన్నారని అర్థం. మొక్కు తీర్చడం ఆలస్యమైతే లేదా తీర్చలేకపోతే దానికి పరిహారంగా 5 పేదవారికి అన్నదానం చేయండి. సకల శుభాలు కలిసొస్తాయి. ఏకాదశి మరియు పౌర్ణమి తిథిలో మీ మొక్కులు చెల్లించుకుంటే చాలా మంచిది. అయితే కొన్నిసార్లు మన కలలో దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు. కలలో దేవతలు కనిపిస్తే చాలా మంచిది, కానీ ఒక్కోసారి దేవతలు మీ కలలో కనిపించి మీ మొక్కులను గుర్తు చేస్తూ ఉంటారట. అలాంటప్పుడు వెంటనే మీ మొక్కులు చెల్లించుకోండి. కుటుంబం మొత్తానికి మంచి జరుగుతుంది. మీకున్న సమస్యను బట్టి దేవునికి ఎలాంటి మొక్కుబడులు చెల్లించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ కుటుంబంలో వంశాభివృద్ధి కలగాలంటే దేవాలయంలో అన్నదానం చేస్తామని దేవునికి మొక్కుకోండి. మీ 7 తరాల కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి. మీరు ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కును రహస్యంగా ఉంచుకోండి. మీ కోరిక నెరవేరే వరకు ఆ మొక్కును ఎవరితోనూ చెప్పకండి. అలా చెప్తే మీ సంకల్ప బలం తగ్గిపోతుంది. మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి అభివృద్ధి చెందాలంటే కొండపైన ఉన్న దేవుని మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అన్ని విధాలుగా కలిసొచ్చి గొప్ప స్థాయికి ఎదుగుతారు. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ప్రతి బుధవారం నాడు గణపతి దేవాలయానికి వెళ్ళి బెల్లం దానం చేయండి. క్రమక్రమంగా మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే దేవునికి పట్టు వస్త్రాలు సమర్పించడం ద్వారా మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. అలాగే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళేటప్పుడు స్వామివారికి తులసిమాల సమర్పిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇక జాతక దోషాలతో బాధపడేవారు మీ జన్మ నక్షత్రం రోజున శివాలయంలో ఉన్న నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయండి. మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు అంగ ప్రదక్షిణ చేస్తామని మొక్కుకోండి. తడి బట్టలతో గుడి చుట్టూ అంగ ప్రదక్షిణం చేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే ఎలాంటి దోషమైనా వెంటనే తొలగిపోతుంది. కాబట్టి వారానికి ఒకసారి లేదా నెలకొకసారైనా గోవుకు ప్రదక్షిణాలు చేసి ఆహారం పెట్టండి. సమస్త పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి. సత్యనారాయణ వ్రతానికి చాలా శక్తి ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించుకుంటే మీ ఇంటికి చాలా మంచిది. మొక్కులు చెల్లించకపోయినా ఆ దోషం కూడా వెంటనే తొలగిపోతుంది. అలాగే మీ తల్లిదండ్రులు తీర్చలేని మొక్కులను కూడా మీరు తీర్చవచ్చు. దీనివల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది. అన్ని దానాల కంటే అన్నదానం అత్యంత పుణ్యకరమైన దానం కాబట్టి అప్పుడప్పుడు పేదలకు అన్నదానం చేయండి. ఇక తిరుమలలో చాలామంది భక్తులు వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని తలనీలాలు సమర్పిస్తారు. తమ కోరికలు నెరవేరగానే వెంటనే తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పిస్తామని చాలామంది మొక్కుకుంటారు. అయితే మహిళలు కూడా తిరుమలలో గుండు చేయించుకుంటారు. కానీ మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వివాహమైన ఆడవారు గుండు చేయించుకోకూడదట. ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం తన భర్త జీవించి ఉండగా భార్య గుండు చేయించుకోకూడదని నమ్మకం. ఇది మన సంప్రదాయానికి విరుద్ధమని కొంతమంది పండితులు వివరిస్తున్నారు. స్త్రీలు 3 కత్తెర్ల వెంట్రుకలు సమర్పిస్తే సరిపోతుందట. కానీ మగవారు గుండు చేయించుకుంటే అందులో సగం పుణ్యం తన భార్యకే వర్తిస్తుందట. కానీ ఏది ఏమైనప్పటికీ మీరు మనస్ఫూర్తిగా ఏది అనుకుంటే అది చేసేయండి. ఇక ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటి వారు ప్రతి మంగళవారం
సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించండి. ఖచ్చితంగా మీ సొంతింటి కల నెరవేరుతుంది. ఇక మనలో చాలామంది దేవునికి మొక్కుబడిగా హుండీలో డబ్బులు వేస్తూ ఉంటారు. మరి కొంతమంది దేవాలయాలకు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కానీ గుడిలో దేవుని పూజకు ఉపయోగపడే పూజా సామాగ్రిని దేవాలయానికి దానం చేస్తే చాలా మంచిది. మనం దానం చేసిన పూజా సామాగ్రిని ప్రతినిత్యం దేవుని పూజలో ఉపయోగిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. జాతకంలో శని దోషాలతో బాధపడేవారు శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో పాటు నల్ల నువ్వులను దానం చేయండి. మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు గుడి చుట్టూ దేవునికి ప్రదక్షిణాలు చేస్తాము. అయితే మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే దేవుని గుడిలో 108 ప్రదక్షిణాలు చేయండి. దేవునికి 108 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు తులసి కోటను ప్రతిరోజు పూజించండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక గుడిలో చేసే ప్రదక్షిణాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఎవరైతే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు తులసి కోటకు ప్రదక్షిణాలు చేయండి. ఆర్థిక బాధలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇక ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు చాలామంది దేవుని హుండీలో డబ్బులు వేస్తూ ఉంటారు. అయితే మీరు చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధించాలంటే దేవుని హుండీలో 11 రూపాయి బిళ్ళలు వేసి దేవుడిని దర్శించుకోండి. అలాగే మీ కుటుంబంలో సంతాన ప్రాప్తి, సుఖ సంతోషాలు కలగాలంటే దేవుని హుండీలో 101 రూపాయలు వేయండి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు దేవుని హుండీలో 116 రూపాయలు వేస్తే మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. దేవుని హుండీలో మీరు ఎంత వేసినా సరే చివర్లో 1 రూపాయి బిళ్ళను కలిపి వేయండి. ఇక మీ కుటుంబంలో తరచూ సమస్యలు ఏర్పడుతుంటే మీ కులదేవతను దర్శించుకోండి. ఎంతటి కష్టమైనా ఇట్టే తొలగిపోతుంది. మన కుటుంబానికి పితృదోషం ఉంటే వంశాభివృద్ధి ఉండదు. కాబట్టి ప్రతి శనివారం రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేస్తే పితృదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. దేవుని మీద నమ్మకం పెట్టి దేవునికి మొక్కుకోవాలి. అంతేకాని మీ కోరిక నెరవేరుతుందో లేదో అనే సందేహంతో దేవునికి మొక్కుకోకూడదు. మీ కోరిక నెరవేరిన తర్వాత వీలైనంత త్వరగా మీ మొక్కుబడిని చెల్లించుకోండి. అలాగే గొప్పలకు పోయి అప్పులు చేసి దేవునికి మొక్కులు తీర్చకూడదు. అలా చేస్తే పుణ్యానికి బదులుగా కష్టాలే ఎదురవుతాయి. అలాగే ప్రతి నెలలో ఒకసారి మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమలు, గాజులు, రవిక వస్త్రం సమర్పించండి. అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ఇక ఎవరికైనా చెడు జరగాలని కోరుకుంటే ఆ చెడు మీ కుటుంబానికే వర్తిస్తుంది. కాబట్టి మంచి మనసుతో దేవుడిని పూజించండి. కాబట్టి దేవుని విషయంలో మనం ఒక మాట ఇచ్చి తప్పితే మన కర్మ ఫలితం ద్వారా మనం మరణించిన తర్వాత మోక్ష ప్రాప్తి కలగదట. దీనివల్ల దేవుని చెంతకు చేరుకోలేము. కాబట్టి ఎప్పటికప్పుడు మీ మొక్కులను తీర్చుకోండి. దేవుని ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.